నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పాత బస్తీలో మంత్రి తలసాని పర్యటన పలు దేవాలయాలను సందర్శించిన మంత్రి సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియా సమావేశం కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం తగదు యునెస్కో గుర్తింపుతో రామప్ప దేవాలయానికి మరింత ప్రాధాన్యత ఆ ప్రొఫెసర్ల కృషి మరవలేనిదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం జగన్ పై రేపెల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఫైర్ జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణ ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. చిత్రినాకలోని R&D ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వచ్చే వారం 1-2 తేదీలలో జరిగే పాత బస్తీ బోనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పాత బస్తీలోని పలు దేవాలయాలను ఆయన సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాత బస్తీలో ఉన్న దాదాపు 572 ఆలయాలకు ప్రభుత్వ పరంగా మంజూరు చేసిన సుమారు 2.37 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని దేవాలయాల కమిటీలకు ఆయన అందజేశారు. పాత బస్తీలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు సూచించారు. 3D మ్యాపింగ్ దయమంతి బిల్డింగ్ వద్ద, ఢిల్లీ దర్వాజా వద్ద కూడా 3D మ్యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు తెలియజేసినట్టు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులకు నూతనంగా రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన పేదవారికి కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య స్వరూప దేవముట తండ ముఖ్య స్వరూప గారు గుగులో సునీత రావులపల్లి సర్పంచ్ గారు రావులపల్లి ఎంపీసీ గారు వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక సమీక్ష నిర్ణయించి ఆ నిర్వహణ తర్వాత ప్రకటనలు వాటిలో పరిశీలించిన అవకాశం ఉంది. దాన్ని గమనంలోకి తీసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు రావాలని చెప్పి అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 542 నూతన రేషన్ కార్డులని ఈరోజు పంపిణీ చేసినట్టుగా అధికారులు మొత్తం వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ప్రత్యేకంగా ఈ మండలానికి సంబంధించి దాదాపు 324 ఈ మండలానికి సంబంధించి 324 నూతన రేషన్ కార్డులను ఈరోజు ఇవ్వడం జరుగుతాం. అదేవిధంగా రేషన్ షాపులకు సంబంధించి కూడా ఏదైనా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటే, దూరంగా ఉంటే, నూతన గ్రామ పంచాయతీ ఏర్పడినటువంటి సందర్భం ఉంటే నూతన రేషన్ షాపులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకొని వెరిఫై చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అదే విషయం ఇప్పుడు హర్షద్ గారు వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా రోజులుగా పెరిగినటువంటి అంశం పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి మీ పక్షాన నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సూర్యాపేట జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో 9,373 నూతన రేషన్ కార్డుల పంపిణీ జరుగుతాం. 9,373 సూర్యాపేట జిల్లాకు సంబంధించి. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి గోదావరి నుంచి కృష్ణాకు వచ్చే జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వినియోగించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో మాట్లాడుతూ జలాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. పెన్నా బేసిన్ కూడా మీ చేతిలోకి తీసుకుంటారా అని ప్రశ్నించారు. కేంద్ర గెజెట్ను రద్దు చేసే వరకు పోరాడతామని సోమిరెడ్డి వెల్లడించారు. రాయలసీమకు అన్యాయం జరిగే నోటిఫికేషన్ను సజ్జల సమర్థిస్తారా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు మూతపడ్డాయన్నారు. జల వివాదంపై ఇద్దరు సీఎంలు కూర్చొని తేల్చుకోవాలని సోమిరెడ్డి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని చర్చించుకొని ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకొని ఉండాలి. మీ ఇద్దరికి దేనికి ప్రెస్టేజ్? అక్కడ ఆయన పాలమూరు రంగారెడ్డి తిండి నేను కడతాను ఆపనంటాడు. ఇక్కడ మనం 800 అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. లిఫ్ట్ పెట్టండి, కృష్ణా బోర్డు సభ్యులు వస్తే అనుమతించండి. దీనికి గన ఆపితే పాలమూరు రంగారెడ్డి దిండి ఎట్టిస్తారని చెప్పి ఫైట్ చేయండి. ఈరోజు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులని వాళ్ళ కృష్ణా బోర్డు సభ్యులు వస్తారు, ఆపే హక్కు లేదని చెప్పేసి మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవన్నీ మీరు కొని తెచ్చుకున్నారు. శ్రీశైలం అంటే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి నీళ్లు రావాలంటే 854 అడుగులు శ్రీశైలం వస్తే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకునేదానికి లేదంట. 6 జిల్లాలు 885 అడుగులు వచ్చి నిండిపోయి నాగార్జున సాగర్ పొల్లిపోయి సముద్రానికి పోవాలంట. అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమలో మనం నీళ్లు తీసుకోవాలంటే ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం. ఎంత దురదృష్టం అంటే 4-5 సంవత్సరాలకు ఒక్కసారి సముద్రానికి నీళ్లు పోతాయి. ఈ కొరవ 4 సంవత్సరాలు మనం తాగేదానికి నీళ్లు లేకుండా ఏం చేయాలనుకుంటున్నారు? కేంద్రం ఏం చేయాలనుకుంటుంది? మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేయాలనుకుంటున్నారు? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాన్ని మీరు 4-5 ఏళ్ళకి ఒక్కసారి సముద్రానికి పోయేటప్పుడు మేము నీళ్లు తెచ్చుకుంటే కొరవ 3-4 సంవత్సరాలు అక్కడ ఉండే ఉప్పు కాలువ బీ కెనాల్, బకింగ్హామ్ కెనాల్లో పోయి చేపలు పట్టుకోవాలనా? అంటే ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన చట్టంలో 512 టీఎంసీలు ఇచ్చింది. గోదావరి నీళ్లు పట్టిసీమ, పోలవరం నుంచి, పులిచింతల నుంచి, చింతలపూడి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాము. దాదాపు 90 నుంచి 100 టీఎంసీలు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టా గోదావరి జిల్లాలకు వస్తున్నాయి. ఆ దామాషా కృష్ణా వాటరు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కేటాయించాలా? ఆ కేటాయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మనకున్న 512 టీఎంసీలు కాకుండా
దాదాపు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి కృష్ణా వాటర్ కాకుండా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లు కాకుండా గోదావరి నుంచి వస్తున్నాయి 100 టీఎంసీలు. వాటిలో ఒక 70 టీఎంసీలు రాయలసీమ మొత్తం 4 జిల్లాలు కరువు జిల్లాలు, నెల్లూరు టైలెండ్ జిల్లా, ప్రకాశం జిల్లాకి నికర జలాలు మీరు అలొకేట్ చేయండి, ఆర్డర్స్ ఇష్యూ చేయండి. దీని మీద ఎవరికి హక్కు ఉంది? బచావత్ అవార్డు ప్రకారం మనకిచ్చిన 512 గోదావరి సముద్రానికి పోయే నీళ్లుని మనం యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ప్రపంచ పటంలో ములుగు జిల్లాలోని పాలంపేటలో కాకతీయ రాజులు నిర్మించిన కట్టడానికి చోటు దక్కడం వల్ల మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. చారిత్రక రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందడానికి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎంవి వాపారావు, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ మూర్తిని వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంపూర్లో మంత్రి కలిసి శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం వెనుక 11 సంవత్సరాలుగా పాపారావు, పాండురంగారావులు చేసిన కృషి ఎంతో ఉందన్నారు. ఒక 5-6 రోజుల కింద గెట్ టుగెదర్ పెడుతున్నా అదొకటిలా మీ టైం తీసుకొని పెడతాను. మీరు రావాలి, మీ ఇద్దరికి పెద్ద ఎత్తున సన్మానం చేద్దామండి. మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు చాలా చాలా బాధ్యత సార్. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు సీఎం జగన్ మోసం చేశారని గుంటూరు జిల్లా రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆరోపించారు. అధికారంలో వచ్చి 2 ఏళ్లు పూర్తయినా నేటికి అభివృద్ధిని ఎక్కడా సాధించలేదని, టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జగన్ ఇచ్చిన హామీల్లో అమలు చేయడం లేదని, అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. రైతులకు రుణాలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే వారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయో అవన్నీ కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఏదైతే పార్లమెంట్ పార్టీ నూతనంగా ఎన్నికవుతా ఉందో దాంట్లో భాగంగా రేపల్లికి పెద్దపీటేసి మరి పార్టీ ఉపాధ్యక్షులు దండమూరి ధర్మ కుమార్ గారిని, అలాగే పెద్ద ఎత్తున ఏదైతే మహిళలందరినీ కూడా నూతనంగా ఉత్తేజపరిచే విధంగా రేపల్ని తీసుకోవడం నిజంగా ఆనందదాయకం. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి యువత అధ్యక్షుడు కూడా చెరుపల్లి మండలం కూడా ఇవ్వడం ఉపాధి సంవత్సరాలకు నిజంగా ఆనందదాయకం. ఆ దిశగా తప్పకుండా పార్టీ బలోపేతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసే దిశగా అందరూ కూడా కలిసిగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఏదైతే ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో, 2 వర్గాన్ని ప్రతి ఒక్క వర్ణాన్ని మోసం చేసే దిశగా వాళ్ళు టీవీల్లో వచ్చి చెప్పేది ఒకటి, వాళ్ళ సలహాదారులు వచ్చి చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటి విధంగా. మరి ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రం రైతు ఈరోజు ఏడుపు అంటే ఏడుపుతో పాటు ఏడుస్తూ చచ్చిపోయే దిశగా. ఎందుకంటే 3,000 కోట్లతో కార్పొరేట్ ఫండ్ మేము పెడుతున్నామని చెప్పేసి సాక్షిగా ప్రగల్భాలు పలికి మరి ఈ రోజున మొక్కజొన్నకు కానీ ధాన్యం కానీ తీసుకుని నేను నెలలు అవుతున్నప్పటికి కూడా ఏదైతే వారం రోజుల్లో 14 రోజుల్లోనూ ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా రైతులు ఈరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారంటే, రైతు రోడ్డు ఎక్కాడంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలా, ఏ రాష్ట్రంలో రైతు రోడ్డు ఎక్కాడంటే ఆ రాష్ట్రానికి దరిద్రం పట్టుతుంది. ప్రపంచం అంతా మనం చూసాం. ఎవరైతే భూమిని నమ్ముకుని అందరికీ తిండి బాగా సకాలం అందాలని చెప్పి కష్టపడతాడో అతన్ని ఇబ్బంది పెడితే ఎవరు కూడా బాగుపడిన పరిస్థితి లేదు. ఈరోజు రైతు అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. వెంటనే వాళ్ళ యొక్క సొమ్ముని వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అయితే ఎటు లేదు, యువతకి భవిష్యత్తు కూడా చూపించే పరిస్థితి మనం ఈ యొక్క ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే మన రేపల ప్రాంతం చూస్తూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఏదైతే 2014-19లో 1 లక్ష్యంతో మేము పనిచేశాము, ఎక్కడ చిన్నపాటి అపశృతి ఉన్నా, ఎక్కడ చిన్నపాటి ఒక చిన్న గుంత ఉన్నా కూడా దాన్ని వెంటనే పూర్పించే విధంగా రోడ్లన్నీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం.
మళ్ళీ వాటి మెయింటెనెన్స్ కూడా 19 ఎండింగ్ దాకా మేము చేసాం. మరి ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఒక్క గంప మట్టి కూడా ఎక్కడ వేయకుండా ఈ యొక్క ప్రమాదాలకి పూర్తిగా ఏదైతే పెద్ద పెద్ద టిప్పర్లు లారీలు తిరుగుతూ ఉన్నాయో వాళ్ళకందరికీ దీనిగా పెట్టి అన్ని యాక్సిడెంట్స్ అన్నిటికీ కూడా కారణం ఈ యొక్క రోడ్లు, ఈ లారీలు చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. యువతకి భవిష్యత్తు కల్పిస్తా అని చెప్పి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ శివార్లో గల పురాతన వీరభద్రస్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ముఖద్వారం గేటు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు గుర్తు తెలియని దుండగులు. ఆలయంలోని పార్వతీదేవి, సీతాదేవి మంగళసూత్రాలు అపహరించి ఉండీలు పగలగొట్టి నగదును దుండగులు దొంగిలించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోనికి పోయారు ఎవరన్నా? అంటే పోలీసు వారు వెళ్ళారా? శ్రీ వీరభద్రస్వామి ఆలయం సైదాపుర గ్రామం నందు ఉదయం మేము 7 గంటలకు ఆలయాన్ని ఓపెన్ చేస్తాం. మేము వచ్చేసరికి ఆలయం యొక్క ప్రధాన ద్వారం యొక్క తాళాలను పగలగొట్టి తెలియనటువంటి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలో ఉన్నటువంటి హుండీని మరియు అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలను అపహరణ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గారికి మరియు పోలీసులకు తెలియజేయడం జరిగింది. వారు వచ్చి క్లూస్ టీం వారి సహాయంతో ఆలయంలో ఎంక్వైరీని చేశారు. పోయినటువంటి వస్తువుల గురించి తెలుసుకొని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఆలయం పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. ఇలా ఆలయాలపైన అపహరణ చేసేటువంటి వారిని కఠినంగా శిక్షించి మరియు ఎటువంటి ఆలయంలో కూడా దొంగతనాలు చేయకుండా పోలీసు వారి ఎంక్వైరీ నిఘాను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలు ధర్నాకు దిగారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో డాక్రా మహిళలకు బ్యాంకు రుణాలు అందించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మహిళలకు సహాయ సహకారాలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతి పరులు అనే కక్షతోనే రుణాలు అందించడం లేదని డ్వాక్రా సంఘం నేత లక్ష్మి ఆరోపించారు. నిరంకుశ
పక్షపాతం చూపుతున్న బ్యాంక్ మేనేజర్ వైఖరి నశించాలి. పక్షపాతం చూపుతున్న బ్యాంక్ మేనేజర్ వైఖరి నశించాలి. పక్షపాతం చూపుతున్న సీసీ వైఖరి నశించాలి. పక్షపాతం చూపుతున్న ఆర్కే వైఖరి నశించాలి. పక్షపాతం చూపుతున్న ఆర్కే వైఖరి నశించాలి. రావాలి పసుపు కుంకం తీసుకోవడానికి ఆర్కే రావాలి. రావాలి పసుపు కుంకం తీసుకోవడానికి ఆర్కే రావాలి. డ్వాక్రా డబ్బుల్లో ఇన్వాల్వ్ అవుతున్న ఆర్కే రావాలి. పక్షపాతం చూపుతున్న ఆర్కే పక్షపాతం చూపుతున్న ఆర్కే పక్షపాతం చూపుతున్న ఆర్కే బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ మహిళా నాయకత్వం. పల్లి మండలం పెనుమాక గ్రామంలో 20 సంవత్సరాలుగా డ్వాక్రా మహిళలకి డ్వాక్రా లోన్లు తీసుకుంటూ కష్టపడి కట్టే వాళ్ళకి అన్యాయం జరగడానికి కారకుడైన ఆర్కే గారికి గ్రూపుల్లో ఈయన కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆర్కే గారు కూడా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళకి నచ్చిన యానిమేటర్లను వేసుకోవడం, డ్వాక్రా గ్రూపులో తెలుగుదేశం మహిళలకైతే రానియొద్దనడం, ఇలాంటి నాన్ సెన్స్ మాటలు మాట్లాడుతున్న ఇతన్ని కూడా గ్రూపులో ఒక నెంబర్గా గ్రూప్ సభ్యుడిగా సభ్యురాలుగా జాయిన్ అవ్వాలని పసుపు కుంకుమ ఇచ్చుకుంటూ ఆషాఢ మాసంలో కొత్తగా ఈయన ఆహ్వానిస్తూ ఈయనకి పసుపు కుంకుమ ఇచ్చుకుంటున్నామండి. ఈయన కూడా రేపటి నుంచి వచ్చి డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కట్టుకుంటున్న వాళ్ళకి ఈ సీసీ ఎవరండి? సీసీ అంటాడు మాకు ఆర్కే చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే నదీ ప్రవాహం పోలవరం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది. పోలవరం సమీపంలోని కడెమ్మ స్లూజ్ వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. వరద తీవ్రత పెరగడంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు కలెక్టర్ కార్తికేయ మిశ్రా వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడులో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సార్ ఇప్పుడు సార్ అంటే ఎక్కడ షిఫ్టింగ్ ప్రపోజ్ చేయలేదు ఎక్కడ షిఫ్టింగ్ ప్రపోజ్ చేయలేదు ఇంటికి వచ్చి పట్టుకెళ్తున్నా. మాకు అప్పుడు మీ తమరు వచ్చాక మా ఎంఆర్ఓ గారు కూడా ఆకలి వేసుకుంటే ముందస్తు బాగుంటుందని చెప్పారు సార్. అక్కడ ఉంది కట్టి ఉన్నాయి. మీ అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు పాకే లేదా అక్కడ వేసారా? నీళ్ళు వచ్చినప్పుడు పైకి అటు వెళ్తారా? వచ్చినాయండి ఇక్కడ దాకా వచ్చేసి ఓకే థ్యాంక్ యూ. అప్పటి నుంచి నాకు చెప్తున్నారు ఇది జరగలేదు చేస్తాం. మీరు చేస్తారనేది మాకు ఫుల్. ఏంటి పేరేం పెట్టారు? ఎప్పుడు పెట్టారు? అదే 3 నెలలు పేరు ఎందుకు పెట్టలేదు? పెట్టుకోండి. దివ్య మీ పేరేంటి? నాగలక్ష్మి. మీ హస్బెండ్ ఎక్కడ?
తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని షాక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే 119 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. పేదలకు అద్భుతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆగస్టు నెల నుండి నూతన రేషన్ కార్డులందరికీ బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ పూజ నందిపాడ్ వడ్డే నరసింహులు నందిపాడ్ జీ స్నేహ కర్సాపూర్ సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, కుశేలి రాజన్న దోరేపల్లి, దోరేపల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కుశాలి పెట్టి కనీసం గుంతలు లేకుండా అన్ని గ్రామాలకు వచ్చిపోయే రహదారులకు మేలు జరిగేటట్టు చేయాలని చెప్పి కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు వర్షాలకు కొన్ని మండలంలో స్కూల్ భవనాలు కురుస్తున్నాయి. ఆ కురిసే భవనాలు ఓన్లీ కప్పు మాత్రమే తీసేటట్టుంటే కప్పు తీసేసేటట్టు, అవసరం అనుకుంటే ప్రాపర్ ఒక 2-3 స్కూళ్ళు తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ ఒకటొకటి కూడా మీకు ఎప్పటికప్పుడు ఇంత కరోనా వచ్చినా, లాక్డౌన్ వచ్చినా, అంత ఆర్థికంగా మనం వెనుకబడ్డా కూడా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఆపుతలేదు. కళ్యాణ స్టెప్లు ఇస్తా ఉన్నాడు, పెన్షన్లు ఇస్తా ఉన్నాం 2000, 3000. మళ్ళీ రేపు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ కూడా రాబోతా ఉన్నాయి. 58 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, ఎవరైతే భర్త ఒంటరి మహిళలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ఇంకెవరైనా వికలాంగుల నుండి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఇంకా 2 సంవత్సరాల నుంచి కొత్తగా ఇవ్వలేము. మనం రేపు వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఒకటొకటి చెప్పినవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. అదే కాకుండా సాగునీరు, ఇంతమంది చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి మీటింగ్ పెట్టినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రేషన్ కార్డ్స్ గ్రామాల్లో ఎక్కడికి ఇబ్బంది ఉందో అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది రేషన్ కార్డులు కొత్తగా రావడం జరిగింది. ఈరోజు మద్దూరు మండలంలో కానీ, నిన్న బొమ్మరాజపేట, కొడంగల్ అండ్ కోజిగిలో అందరు రేషన్ కార్డు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా సుమారు 200 చెక్కులు కోజి మద్దూరుకు సంబంధించి కూడా పంపిణీ చేసినాం. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రజలకు తీసుకుపోయి, గ్రామాలకు తీసుకుపోయి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇక ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నేతలు నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం భారత్లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని ఎమ్మెల్యే ముస్తఫా కొనియాడారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం గారు జోహార్, ఏపీజే అబ్దుల్ కలాం గారు జోహార్, ఏపీజే అబ్దుల్ కలాం గారు अमर रहे एपीजे अब्दुल कलाम, अमर रहे एपीजे अब्दुल कलाम, अब्दुल कलाम अमर रहे। अमर रहे एपीजे अब्दुल कलाम, अमर रहे एपीजे अब्दुल कलाम, अमर रहे एपीजे अब्दुल कलाम। భారత రత్న అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి పురస్కరించుకొని మరి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ
మనం ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ద మిసైల్ మ్యాన్, భారతదేశపు రక్షణ రంగంలో అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మరి చిన్నతనంలోనే మనకు మారుమూల గ్రామంలో మరి పుట్టి ఎంతో కష్టపడి చదివి మరి ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు, మహాశాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. మరి ఆయన హయాంలోనే మరి ఇండియాలో మిసైల్, అగ్ని లాంటి మిసైల్స్, పృథ్వీ లాంటి మిసైల్స్ తయారు చేయడం, అందుకే ఆయనకి మరి మిసైల్ మ్యాన్గా ఒక పేరు. మరీ ముఖ్యంగా మరి భారతదేశ అణు పరీక్షలు, పోఖ్రాన్ పరీక్షల్లో 1998లో జరిగిన పోఖ్రాన్ పరీక్షల్లో మరి ఆయన పాత్ర. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి మనం జరుపుకున్నాం. ఆయన 1931లో జన్మించడం జరిగింది. మరి అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో విజయవంతమైన కూడా పనులు చేసి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే జన్మ ఎత్తిన తర్వాత మరి తర్వాత మరణించిన తర్వాత విప్లవాత్మకమైన ఆయనని గుర్తుంచుకునే విధంగా ఆయన చేసుకున్న ప్రతి పని కూడా మరి మనలాంటి రాజకీయ నాయకులు కానీ మన శాస్త్రవేత్తలు కానీ మరి ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన చేసిన ఎన్నో మరి పథకాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే పథకాలంటే విప్లవాత్మకమైన మరి ఎన్నో తయారు చేసేసి మరి ఈ భారతదేశంలో కాదు ఈ రాష్ట్రంలో కాదు ఆయన చెప్పుకునే విధంగా మరి ఆయన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన మన పేద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బస్తీలో మంత్రి తలసాని పర్యటన, పలు దేవాలయాలను సందర్శించిన మంత్రి. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియా సమావేశం, కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం తగదు. యునెస్కో గుర్తింపుతో రామప్ప దేవాలయానికి మరింత ప్రాధాన్యత, ఆ ప్రొఫెసర్ల కృషి మరవలేనిదన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం జగన్ పై రేపెల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఫైర్, జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.